హాయ్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ద గ్రేట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు మన పక్కనే ఉన్నారనమాట. సేమ్ టైం ఈయన మాస్ పల్స్, ఆ లవర్స్ పల్స్ అయితే ఎక్కువ పట్టుకుంటారనమాట. బేబీ సినిమాతో మనమైతే చూసాం, ఒక కల్ట్ మూవీని చూసాం. మరి ట్రూ లవర్ అని వస్తున్నారు, ఇది ఎలా ఉంటుంది ఏంటో మరి వివరాలు సార్ని అడిగి అలా తెలుసుకున్నాం. సార్ హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. సార్ ఏంటి సార్ ఎలా పట్టుకుంటున్నారు లవర్ పల్స్ని? నాకు బేసిక్గా లవ్ స్టోరీలు యూత్ అన్నా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాను. సో దానికి సంబంధించిన కంటెంట్ అంతా నాకు అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఇదే కాదు, ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి ఆనంద్ దేవరకొండ, వైష్ణవ్ సినిమా, సంతోష్ నార్గ సినిమా, అవి కూడా యూత్ పల్స్ని బాగా మ్యాచ్ చేసే కంటెంట్. ఓకే సార్, ఒక కంటెంట్ ఆడుతుంది, జనాల్లోకి వెళ్తుంది అని ఎలా నమ్ముతారు సార్ మీరు? ఎక్కడి నుంచి మీ నమ్మకం వస్తుంది? అంటే బేసిక్గా సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయకముందు నేను పిఆర్గా పనిచేశాను మోస్ట్ ఆఫ్ ది టాప్ హీరోస్. అలాగే డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను, ఎగ్జిబిటర్గా ఉన్నాను. సో రోజు నేను థియేటర్లో సింగిల్ స్క్రీన్లో సినిమా చూసేవాడిని. సో సింగిల్ స్క్రీన్లో సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతున్నారు, ఏ ఎలిమెంట్స్కి రీచ్ ఉంటుంది అనేది నాకు కొంత నాలెడ్జ్ వచ్చింది. అది పూర్తిగా వచ్చింది లేదు, నాకు కొంత నాలెడ్జ్. సో నేను ఏదన్నా స్క్రిప్ట్ చూసుకున్నప్పుడు సింగిల్ స్క్రీన్లో ఇది చూసే వాళ్ళకి హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏమున్నాయని చూసుకుంటాను. సో ఆ ప్రకారం నేను ఓకే. అండ్ ఎలా ఉండబోతుంది సార్ సినిమా? మీరు చూసారు కదా, ఫస్ట్ రివ్యూ మీ నుంచే చెప్పండి. బాగుందండి. ఒక హానెస్టీ, ఒక రస్టిక్ కాంటెంపరీ పాయింట్. అంటే యూత్ అందరికి కూడా లవ్లో ఉన్న వాళ్ళకి అబ్బా మనం ఈ పాయింట్ మనం ఫేస్ చేస్తున్నాం, ఏదో మనం అన్నా ఫేస్ చేస్తున్నాం, లేదా మన సర్కిల్లో ఇలా ఫేస్ చేస్తున్నాం, ఒక రిలేటబిలిటీ ఉంటుంది. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ పాయింట్. ఓకే. అండ్ మీకు నచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్ ఏంటి సార్? అసలు ఆయన ఎవరెస్ట్ అనే ఒక కిరీటంలో మరొక కలికితురాయి చేరింది. ఎందుకంటే డాక్టర్, పద్మభూషణ్, పద్మవిభూషణ్, సో ఇలాంటి అవార్డులన్నీ కూడా ఆయన స్థాయిని పెంచే అవార్డులు, ఆయన స్థాయికి తగ్గ అవార్డులు. సో నేను చాలా ఒక అభిమానిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే. ఎస్కేఎన్ గారు అంటే అప్కమింగ్ రోజుల్లో మాస్ మూవీలు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే బేబీ అనేది ఒక మాస్ ఫిల్మే, అంత రీచ్ వచ్చేది ఏదైనా సరే ఒక మాస్ ఫిల్మే. సో ఆ కంటెంట్ ఏదైనా సరే మాస్కి ఎక్కువ రీచ్ అయ్యే సినిమాలో నేను ట్రై చేస్తాను చేయడానికి. వన్ వర్డ్లో ట్రూ లవర్ గురించి, సినిమా గురించి ఏం చెప్తారు మన తెలుగు ఆడియన్స్కి? ఏ ట్రూ హానెస్టీ ఫిల్మ్ ఫర్ దిస్ వ్యాలంటైన్ వీక్. ఓకే, థ్యాంక్ యూ సార్.